చాతుర్వర్ణ వ్యవస్థ, మనువాద దురాగతాలను ఎదిరించి అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన యోధురాలు సావిత్రిబాయి పూలే అని ఏఐఎస్ఎఫ్ నాగర్ కర్నూలు జిల్లా కార్యదర్శి బల్ముల ప్రేమ్ కుమార్ అన్నారు. స్థానిక అచ్చంపేట సోమవారం నాడు సకల కళల కార్యాలయంలో ఏఐఎస్ఎఫ్ నాగర్ కర్నూలు జిల్లా సమితి ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం బల్ముల ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ, తను చదువుకొని సాటి స్త్రీలకు విద్య చెప్పడానికి రాళ్ళు, రప్పలు, పేడ మీద పడుతున్నా వాటిని పువ్వుల్లా భావించి లక్ష్య సాధనలో వెనకడుగు వేయలేదు. పురుషులే కాదు, సాటి స్త్రీల సూటిపోటి మాటలతో ఆశీర్వచనాలుగా స్వీకరిస్తూ ముందుకు సాగిన మహిమాన్విత స్త్రీమూర్తి సావిత్రిబాయి పూలే. వేల సంవత్సరాలుగా భారత స్త్రీకి విద్య అందుబాటులో లేదు. ఆ విద్య విజ్ఞాన జ్యోతిని స్త్రీ జాతికి ప్రసాదించిన సాహస నారి, మనువాదుల చెర నుండి విడిపించి భారత స్త్రీ జాతికి విముక్తి అందించింది సావిత్రిబాయిని అని కొనియాడారు. భారత స్త్రీ జాతి తొలిగా అక్షరాభ్యాసం చేసింది. బతుకుపోరులో విద్యా అవసరాన్ని విడమర్చి చెప్పింది. మహిళ విద్యావంతురాలైతే జాతీయ మహోన్నతికి ఎదుగుతుంది అని లోకానికి చాటి చెప్పిన భారత తొలి ఉపాధ్యాయ సావిత్రిబాయి పూలేనే అని అన్నారు. సామాజిక సాంస్కృతిక పరివర్తన పోరాటాలకు స్ఫూర్తినిస్తూ మన ఆశయాలను వాస్తవ చరణాలుగా మార్చుకునే శక్తిని అందిస్తూ నిరంతర స్ఫూర్తి ప్రదాతగా నిలవడమే సావిత్రిబాయికి మనమిచ్చే నిజమైన నివాళి అని ఆయన పేర్కొన్నారు.